తమిళనాడులో హిందీ వద్దన్నందుకు తమిళనాడులో హిందీని వద్దన్నందుకు తమిళ సినిమాలో హిందీలోకి డబ్బింగ్ చేయడానికి కూడా ఆయన సలహా ఇస్తారు. అదే ఇప్పుడు నేను చెప్పే కదా, ఒకప్పుడేమో ఉత్తరాది అహంకారం అన్నాడు. ఇవాళ ఉత్తరాది అహంకారానికి తల వంచి దక్షిణాది రక్షకుడుగా తయారయ్యాడు. ఈ దక్షిణాది మొత్తాన్ని అసలు పిఠాపురంలో జరిగింది. మీరు దక్షిణాది మీటింగ్ అని చెబుతాడు ఆయన. ఒక విధంగా చూశారుగా మీరు. ఎన్ని భాషలు మాట్లాడాడు? కన్నడం నాకు వచ్చన్నాడు, తమిళం నాకు వచ్చన్నాడు, మహారాష్ట్ర గురించి మాట్లాడాడు, గద్దల గురించి మాట్లాడాడు, తెలంగాణ గురించి మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు. మొత్తం పెద్ద కక్షి వేసి పారేశాడు దక్షిణాది మొత్తానికి. ఉత్తరాది అహంకారానికి దక్షిణాది చేశాడు. ఏంది ఊసర వెళ్లి పనులు? ఒకప్పుడేమో దక్షిణాది వాళ్ళని ఉత్తరాది వాళ్ళు తొక్కేస్తున్నారని ఘీంకరించావు, ఇవాళేమో సాష్టాంగపడి చెబుతున్నావు. ఇదే నీ దగ్గర ఉన్న అవకాశవాద రాజకీయాలు అంటే ఇవేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని చెప్పదలుచుకున్నాను.